వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2026కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. సో ఆ ఆస్పెక్ట్స్లో కొన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఉంటుంది. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని అంటాం, ఇంకొక ఇన్ఫ్లేషన్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ యొక్క ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఇయర్ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటూ ఉంటాం. సో ఆ బేస్ ఇయర్ని ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 2024ని బేస్ ఇయర్గా తీసుకోబోతున్నాం. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. సో ద్రవ్యోల్బణంని క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్గా 2024ని తీసుకోబోతున్నాం. మన గతంలో ఏ ఇయర్ని తీసుకున్నామంటే 2012 తీసుకున్నాం. సో 2012 సంవత్సరంలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రస్తుత సంవత్సరంలో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ వాల్యూస్కి కంపేర్ చేస్తూ ద్రవ్యోల్బణాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాము, 2024 ఇయర్ తీసుకొని ఈ ఇయర్లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ని ఇక బేస్ చేసుకొని ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మరి అయితే అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే రేట్ల యొక్క పెరుగుదల. సో ఇన్ఫ్లేషన్, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో రేట్లు పెరుగుదల దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. దాని డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే లైక్ టూ మెనీ ప్రైజెస్ ఆర్ చేజింగ్ ఫ్యూ గూడ్స్గా మనం ఇది డెఫినేషన్ పాయింట్లో చెప్పవచ్చు. ఇంకా సింప్లిఫై చెప్పాల్సి వస్తే ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఆఫ్ ది ప్రైజెస్గా మనం చెప్పవచ్చు అండి. సో ఇంక్రీజ్ ఆఫ్ ది ప్రైజెస్ అంటే రేట్లు అనేటువంటి పెరగడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. లైక్ డిమాండ్ అండ్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వస్తే ఒకవేళ డిమాండ్ అనేటువంటిది హై ఉన్నప్పుడు సప్లై అనేటువంటిది తక్కువగా ఉన్నటువంటి సమయంలోన ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే రేట్లో పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ డిమాండ్ అనేటువంటిది లోలో ఉండి అదేవిధంగా సప్లై అనేటువంటిది హై ఉంటే కనుక ఇక్కడేమవుతుంది అంటే నెగిటివ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్ఫ్లేషన్ పెరగాల్సింది పోయి రేట్లు తగ్గేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇంకొకవేళ కొన్ని ఆస్పెక్ట్స్లో డిమాండ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండి సప్లై అనేటువంటిది చాలా తక్కువగా ఉంటే ఆ సందర్భాల్లో హైపర్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది కూడా ఇన్ఫ్లేషన్లో రకంగా చెప్పవచ్చు. ఒకవేళ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై ఉంది అనుకోండి, అంటే ఎంతైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో ఉత్పత్తి తగ్గట్టు డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాం. అంటే ధరలు అనేటువంటివి స్థిరంగా ఉంటూ ఉంటాయి. క్లియర్? ఈ విధంగా ఇన్ఫ్లేషన్లో మనకి టైప్స్ ఉండటం జరిగింది. మరి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది మరి ప్రస్తుతము ఉన్నటువంటి వాల్యూ ప్రకారం ఎంత ఉంది అంటే 2.75%గా ఇన్ఫ్లేషన్ ఉంది. 2.75 మరి ఎంత ఉండొచ్చు? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నామ్స్ ప్రకారం ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు అంటే ఈ షుడ్ బి 4% ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 2%గా ఉండొచ్చు. ఇది టార్గెట్ అన్నట్టు. సో భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేటువంటిది 4 ప్లస్ ఆర్ మైనస్ 2%గా ఉండొచ్చు. అంటే దీన్ని మనం డీకోడ్ చేస్తే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది 2 నుంచి 6% లోపు ఉంటే ఇట్ ఈస్ అ హెల్దీ ఇన్ఫ్లేషన్గా చెప్తూ ఉంటాం. 2% కంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే ఇట్ ఈస్ అ బ్యాడ్ ఫర్ ఎకానమీ. 6% దాటింది అంటే ఇట్ ఈస్ ఆల్సో బ్యాడ్ ఫర్ ఎకానమీ అనమాట. 2 to 6 ఉంటే కనుక ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ హెల్దీ. మరి భారతదేశంలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 2.75 ఉంది కాబట్టి సమ్వాట్ ఇట్ ఈస్ అ గుడ్ ఫర్ ఎకానమీగా మనం చెప్పొచ్చు. క్లియర్? ఇది ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి అంశం. ఇంకా దీనిలోనే మనకి ఇన్ఫ్లేషన్లో సమ్ అదర్ 2 ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి. ఒకటి రియల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం, రెండవది నామినల్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తూ ఉంటాం. మరి రియల్ ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి ధరల యొక్క పెరుగుదలని 2024తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రియల్ ఇన్ఫ్లేషన్గా పిలుస్తూ ఉంటాం. ఇంకొక ఆస్పెక్ట్స్లో నామినల్ ఇన్ఫ్లేషన్ అని ఎప్పుడు అంటామంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి ధరల యొక్క పెరుగుదలని గత సంవత్సరం యొక్క ధరల యొక్క పెరుగుదలతో కంపేర్ చేసి పర్సంటేజ్ని మనం తీసుకుంటే దానినే నామినల్ ఇన్ఫ్లేషన్గా పిలుస్తూ ఉంటాం. క్లియర్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ది ఇన్ఫ్లేషన్. మరి ఈ ఆస్పెక్ట్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో వాట్ వాజ్ ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ జనవరి 2026 అన్నది న్యూ సిపిఐ సిరీస్గా క్వశ్చన్ అడిగారు.
అంటే కొత్త సిపిఐ సిరీస్ ప్రకారము ఈ రోజున భారతదేశంలో అంటే జనవరి 2026లో భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం రేటు ఎంతని అడిగారు. సో ఆప్షన్స్లో ఏ 2.13%, బి 2.75%, సి 3.05% అండ్ డి 1.92% ఉంది. సరైన ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీనికి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆన్సర్. సో ట్రై టు గివ్ ది రైట్ ఆన్సర్ ఆర్ ఎల్స్ ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. రాఫెల్ డీల్కి సంబంధించి న్యూస్లో ఉన్నాయి. సో భారత ప్రభుత్వము 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ కూడా 3.25 లక్షల కోట్ల మేర శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి ఈ మినిస్ట్రీకి అంటే లైక్ కొనుగోలు చేసేటువంటి మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీని రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీగా చెప్తూ ఉంటాం. దానికి మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ ఉండటం జరిగింది. మరి రాఫెల్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ దేశం నుంచి కొనుగోలు చేయబోతూ ఉన్నారు అంటే ఫ్రాన్స్ అనేటువంటి ఒక దేశం నుంచి కొనుగోలు చేయబోతూ ఉన్నారు. సో అమ్మేటువంటి కంపెనీ పేరు డసాల్ట్ ఏవియేషన్ అంటాం. సో డసాల్ట్ ఏవియేషన్ అనేటువంటి కంపెనీ రాఫెల్ యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసి భారతదేశానికి అమ్మబోతా ఉంది. టోటల్ డీల్ వచ్చేసి 3.25 lakh crores చెప్పొచ్చు. టోటల్గా ఎన్ని కొనుగోలు చేయబోతూ ఉన్నాం? 114 రాఫెల్ యుద్ధ విమానాలను మనం కొనుగోలు చేయబోతూ ఉన్నాం. మరి ప్రస్తుతం యొక్క ఈ యుద్ధ విమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాం? ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి మరి ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ ప్రస్తుతం ఎవరు అంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి డీల్ ఫిబ్రవరి 17న జరిగింది. మరి దీనికి సంబంధించి ఫైనల్ క్లియరెన్స్ అనేటువంటిది ఈ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఫైనల్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల నుంచి ఏ యుద్ధ విమానాలు కొనాలన్నా యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలను కూడా కొనుగోలు చేయాలి అంటే ఫైనల్గా పర్మిషన్ ఎవరు ఇవ్వాలంటే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ వారు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీరు డీల్కి అప్రూవ్ చేస్తే దెన్ మినిస్ట్రీ కెన్ గో ఎహెడ్. సో వీళ్ళు డీల్ని రిజెక్ట్ చేస్తే మినిస్ట్రీ కొనడానికి లేదు అనేది మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ యొక్క ప్రోటోకాల్. మరి ఈ ఆస్పెక్ట్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో ద రాఫెల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై విచ్ కంపెనీ? రాఫెల్ యుద్ధ విమానాన్ని ఏ కంపెనీ తయారు చేసింది అనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఏ బోయింగ్, బి లాక్హీడ్ మార్టిన్, సి డసాల్ట్ ఏవియేషన్, డి ఎయిర్బస్ డిఫెన్స్. సో మరి ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ని ట్రై టు గివ్ ఇన్ ద కామెంట్ బాక్స్లో ఈ యొక్క ఆన్సర్ని ఇవ్వండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉన్నాం. సో ఫైనల్గా ఇంకొక క్వశ్చన్, ద ఫైనల్ అప్రూవల్ ఫర్ ది రాఫెల్ అక్విజిషన్ డీల్ మస్ట్ బి గ్రాంటెడ్ బై. అంటే ఈ రాఫెల్ యుద్ధ విమానాలను కొనాలి అంటే ఫైనల్గా ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్. మరి ఏలో నీతి ఆయోగ్ ఉంది, బి క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఉంది, సి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఉంది, డి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆర్ డిఫెన్స్ అని ఉంది. మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ట్రై టు గివ్ ది ఆన్సర్. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ సరైనది ఏది అవ్వచ్చు? ఆప్షన్స్లో ఏది సరైనది? సో ట్రై టు గివ్ ది ఆన్సర్. వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ ఇన్ కోఆపరేటివ్ సెక్టర్. సో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగారాన్ని ఈ యొక్క కోఆపరేటివ్ సెక్టార్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి ఇది ఏర్పాటు చేసేది కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బాలాఘట్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి ఇది ఎంత మేర స్టోరేజ్ చేయబోతూ ఉన్నారు, ఎంత మేర ఫుడ్ గ్రెయిన్స్ని స్టోరేజ్ చేయబోతూ ఉన్నారు అంటే దాదాపు 500 మెట్రిక్ టన్నుల మేర ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేయబోతున్నారు. అంటే ఈ గోడౌన్ యొక్క సామర్థ్యం వచ్చేసి 500 మెట్రిక్ టన్స్గా ఉంది. సో దీనికి మరి ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేయడానికి యూనియన్ మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ కోఆపరేషన్ అమిత్ షా గారు అటెండ్ అవ్వడం జరిగింది. దానితో పాటు ఇక్కడ మనకి ఒక కోఆపరేటివ్ ప్లాన్ని ఇటీవల బడ్జెట్లో ప్రపోజ్ చేశారు. అదే సహకార్ సే సమృద్ధి అనేటువంటిది. సో కోఆపరేటివ్ డెవలప్మెంట్ అనేటువంటిది బడ్జెట్లో దాని యొక్క ఆస్పెక్ట్ ఇంపార్టెన్స్ని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా భారత రాజ్యాంగంలో కూడా కోఆపరేటివ్ సెక్టార్ని డెవలప్ చేయండి అని చెప్పేసి ఫండమెంటల్ రైట్లో ఉన్నటువంటి ఒక ప్రాథమిక హక్కులో ఉన్నటువంటి ఆర్టికల్ 9 క్లాస్ సి, ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి చెప్తా ఉంది. సో యాజ్ పర్ ఆర్టికల్ ఆఫ్ 19 of 1 of C says that cooperative sector has to be developed in India.
సో కోఆపరేటివ్ సెక్టార్ అనేటువంటిది, సహకార రంగం అనేటువంటిది అభివృద్ధి చెందడానికి ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు చేయూతనివ్వాలి అనేటువంటి ఆస్పెక్ట్స్‌లో ఈ అధికరణ కూడా చెప్తా ఉంది. మరి ఫైనల్‌గా ఈ విధంగా ఫుడ్ గ్రెయిన్స్‌ని మనం స్టోర్ చేయడం వల్ల కలిగే లాభాలేముంటాయి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్టోరింగ్ ఫుడ్ గ్రెయిన్స్? బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి ఫుడ్ వేస్టేజ్‌ని మనం తగ్గించగలం. సో ఆహార యొక్క వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించగలం. ఆహార వేస్టేజ్‌ని గనక తగ్గించగలిగితే దానివల్ల ఏమవుతుంది అంటే, రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర అందుతుంది. ఫార్మర్స్ విల్ బి బెనిఫిటెడ్. అదేవిధంగా ఆహార భద్రతని, దాన్ని ఫుడ్ సెక్యూరిటీ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ ఆహార భద్రతని కూడా సాధించడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. క్లియర్? దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ సెక్టార్స్. 12th ఫిబ్రవరిన మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క జన్మదినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో వీరు 12th ఫిబ్రవరి 1824లో జన్మించారు. మరణించినది 30 అక్టోబర్ 1883లో వీరు మరణించడం జరిగింది. అయితే వీరి గురించి మనం కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాల్సి వస్తే, దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. సో వీరే ఆర్య సమాజ్కు ఫౌండర్గా ఉన్నారు. వీరే ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు వీరు మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనేటువంటి పిలుపుని 1876లోనే వీరు ఇవ్వటం జరిగింది. అంటే స్వరాజ్ అనేటువంటిది ఏర్పడాలి, భారతదేశం భారతీయుల ద్వారానే పరిపాలింపబడాలి అనేటువంటి అంశాన్ని వారు ఆ కాలంలో 1876లోనే పిలుపునివ్వడం జరిగింది. ఇక దాని తర్వాత అదే స్వరాజ్ పదాన్ని బాల గంగాధర్ తిలక్ గారు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా దాని తర్వాత మనకి దయానంద సరస్వతి గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే, వీరు ఫిబ్రవరి 12, 1824లో గుజరాత్లో జన్మించారు. అక్కడ మూవల్ శంకర్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇక దాని తర్వాత వీరు 1860లో 1860 సంవత్సరంలో తన యొక్క గురువు గారు అయినటువంటి స్వామి విరజానంద సరస్వతి గారిని మథురాలో కలవడం జరిగింది. దాని తర్వాత వారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క బోధనల మేరకు 1875లో హిందూ సొసైటీని వారు అభివృద్ధి చేయడానికి వారు ఆర్య సమాజం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇక అక్కడ నుంచి మళ్ళీ 1876లో స్వరాజ్ అనేటువంటి పిలుపునిచ్చారు. భారతదేశం భారతీయుల ద్వారానే పరిపాలింపబడాలి అనేటువంటి ఒక నినాదాన్ని వారు ఇచ్చారు. దాని తర్వాత 1882లో పరోపకారిణి సభ అనేటువంటిది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1886లో డిఏవి దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్స్లను భారతదేశ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ కూడా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి వివిధ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రతిదీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యాక్ట్స్ కూడా ఇంపార్టెంట్. మరి ఈ ఆస్పెక్ట్స్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లైక్ స్వామి దయానంద సరస్వతి ఫౌండెడ్ విచ్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ 1875. సో స్వామి దయానంద సరస్వతి గారు ఏ సామాజిక మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు అని చెప్తున్నారు. ఏ బ్రహ్మ సమాజ్, బి ఆర్య సమాజ్, సి ప్రార్థన సమాజ్ అండ్ డి రామకృష్ణ మిషన్ని. సో వాట్ ఈస్ ఆన్సర్? ట్రై టు గో ది ఆన్సర్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆర్య సమాజ్ని స్వామి దయానంద సరస్వతి గారు ప్రారంభించారు. బ్రహ్మ సమాజ్ని ప్రారంభించినది రాజా రామ్మోహన్ రాయ్ అండ్ ప్రార్థన సమాజ్ని ప్రారంభించింది పాండురంగన్ గారు అండ్ రామకృష్ణ మిషన్ని ప్రారంభించింది మనకి రామకృష్ణ పరమహంస గారు. ఈ మిషన్ తర్వాత స్వామి వివేకానంద గారు ఈ మిషన్ని లీడ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ మిషన్ అనేటువంటిది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాలు. ముంబైలో, మహారాష్ట్రలో ముంబై నగరంలో వినూత్నంగా ఒక హైవేని డెవలప్ చేశారు. ఆ హైవే యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మహారాష్ట్రలో ముంబై నగరంలో ఒక వినూత్నమైనటువంటి హైవేని ప్రారంభించారు. సో ఆ హైవే పైన మనం 50 to 70 కిలోమీటర్ స్పీడ్తో కనుక వెళితే ఆ హైవే పైన జైహో సాంగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్లే అవుతూ ఉంది. సో స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాలో ఉన్నటువంటి జైహో సినిమాలో జైహో సాంగ్ ఏదైతే ఉందో, మ్యూజిక్ ఏదైతే ఉందో అది ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది ఈ యొక్క ముంబైలో ఈ యొక్క ఫ్లైఓవర్ పైన డెవలప్ చేయడం జరిగింది. సో దాన్నే మెలోడీ రోడ్గా పిలుస్తూ ఉంటాం. సో ఇది ఇండియాలో ఫస్ట్ అయినటువంటిది, ప్రపంచంలో చూసుకుంటే 5th అయినటువంటిది. సో ఇదే కాన్సెప్ట్. మరి భారతదేశంలో మొట్టమొదటిది కాబట్టి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సింపుల్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే, ఇటీవల ఏ నగరంలో
మెలోడీ రోడ్ని ప్రారంభించారు అన్నప్పుడు ముంబైలో ప్రారంభించారు, మహారాష్ట్రలో ప్రారంభించారు. ఏ సాంగ్ ప్లే అవుతుంది? జై హో అనేటువంటి సాంగ్ ప్లే అవుతుంది. ఎలా ప్లే అవుతుంది? ఈ రోడ్డు పైన మనం 50 to 70 కిలోమీటర్స్ వేగంగా వెళితే అప్పుడు ఈ సాంగ్ అనేటువంటిది ఈ రోడ్డు పైన ప్లే అవ్వటం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. క్లియర్? ఇది అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆదేశాలను ఇవ్వటం జరిగింది. భారతదేశంలో ప్రతి ఒక్క ప్రదేశంలో స్కూల్స్లో కూడా వందే మాత్రం పాటని పాడాలి అనేటువంటి ఒక గైడ్లైన్స్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఇవ్వటం జరిగింది. సాధారణంగా ఈ యొక్క వందే మాత్రం అనేటువంటి పాటను పాడటానికి మనకు 3 minutes 10 seconds పడుతుంది. దీనిలో 6 స్టాంజెస్ ఉంటాయి. సో ఇవి పాడటానికి మనకి 3 minutes 10 seconds టైం పడుతూ ఉంటుంది. అంటే టోటల్గా మనం చెప్పాలి అంటే 190 సెకండ్ల మేర ఈ యొక్క పాటను పాడటానికి టైం పడుతూ ఉంది. మరి ఈ పాటను రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బకిం చంద్ర చటోపాధ్యాయ పాటను రచించడం జరిగింది. మరి ఈయన రచించినటువంటి పాట ఏ నోవెల్లో పెట్టారు అంటే ఆనంద మట్ అనేటువంటి నోవెల్లో పెట్టడం జరిగింది. సో ఆయన 1882లో ఈ పాటని రచించడం జరిగింది. సో ఈ పాటని ప్రభుత్వము జనవరి 24న 1950లో నేషనల్ సాంగ్గా, జాతీయ గీతముగా ప్రకటన చేయడం జరిగింది. ఇంకా ఏ ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వందే మాత్రం సాంగ్ ఏదైతే ఉందో ఇది కలకత్తాలో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ 1896లో జరిగింది. అక్కడ మొట్టమొదటిసారిగా ఈ పాటను పాడటం జరిగింది. క్లియర్? ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. మరి ఇక దానికి సంబంధించి ఈ వందే మాత్రం సాంగ్ని కంపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరని క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ అని అంటాం, బి బకిం చంద్ర చటోపాధ్యాయ, సి సుబ్రహ్మణ్య భారతి, డి సరోజని నాయుడు. వాట్ ఈస్ ద ఆన్సర్? సో వందే మాత్రం సాంగ్ని, నేషనల్ సాంగ్ ఏదైతే ఉందో ఎవరు రాశారు? హూ కంపోజ్డ్ దిస్? సో ఆన్సర్ ఎగ్జాక్ట్లీ సో బకిం చంద్ర చటోపాధ్యాయ ఈ గేయాన్ని రచించడం జరిగింది. సో రచించినటువంటి సాంగ్ని ఆనంద్ మత్ అనేటువంటి ఒక నోవెల్లో పొందుపరిచారు. సో దీన్ని మొట్టమొదటిసారిగా 1896లో జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో పాడటం జరిగింది. ఇంకా దానితో పాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేషనల్ యాంథమ్ అనేటువంటిది జనగణమనగా మనం చెప్తూ ఉన్నాం. సో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు లిఖించడం జరిగింది. సో వారు ఏదైతే ఇనిషియల్గా అది బెంగాల్లో రాశారు, సో దాన్ని మనం ఇండియాలో తీసుకొని నేషనల్ యాంథమ్గా మనం పాడుతూ ఉన్నాం, జనగణమన. కరప్షన్కి సంబంధించి ఇండెక్స్ని రిలీజ్ చేశారు. దాన్ని కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 పిలుస్తూ ఉంటాం. మరి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఈ నివేదిక ద్వారా ప్రపంచ దేశాలలో కరప్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని వీరు నివేదిక ద్వారా తెలియజేస్తూ ఉంటారు. మరి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇది తరచుగా క్వశ్చన్స్లో అడుగుతూ ఉన్నారు, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది అని చెప్పేసి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. మరి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 91గా చెప్పవచ్చు. సో ఇండియాస్ ర్యాంక్ ఇస్ 91. సో దీనిలో ఇండియా యొక్క స్కోర్ 39గా ఉంది. క్లియర్? మరి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనుసరించి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే డెన్మార్క్ అనేటువంటి దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే లీస్ట్ కరప్టెడ్ కంట్రీ. ఇండియా యొక్క ర్యాంకింగ్ 91గా ఉంది. మరి హైలీ కరప్టెడ్ అయినటువంటి దేశం ఏది అంటే సౌత్ సుడాన్. సో ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతి కలిగినటువంటి దేశం సౌత్ సుడాన్. అవినీతి రహిత దేశం డెన్మార్క్. సో మోడరేట్లో ఉన్నటువంటి దేశం ఇండియా అనమాట. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 91 ఉంది యాజ్ పర్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. సో విచ్ వాజ్ రిలీజ్డ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. దట్ ఈస్ ద పాయింట్. టెలిస్కోప్కి సంబంధించి న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో హిమాలయాలో అంటే లదాఖ్ ప్రాంతంలో హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ని ఏర్పాటు చేస్తున్నారు. సో అది హిమాలయస్లో ఉన్న లదాఖ్ దగ్గర హన్లే ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ టెలిస్కోప్ ద్వారా ఏం చేయబోతూ ఉన్నారంటే
మనకి విశ్వంలో ఉన్నటువంటి ఇతర గ్రహాలు కావచ్చు, ప్లానెట్స్ కావచ్చు, సెలెస్టియల్ బాడీస్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, వాటిపైన పరిశోధన చేసేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. ఇంకా దానితో పాటు ఇదే ప్రాంతంలో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దానితో పాటు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిలో కూడా ఈ కాస్మోస్ 2 ప్లానెటేరియంని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి దీనివల్ల ఏంటి ఉపయోగము అంటే అంతరిక్షాన్ని చూడవచ్చు అనమాట. సో అంతరిక్షాన్ని చూడవచ్చు, అంతరిక్షం పైన పరిశోధనలు అనేటువంటివి చేయవచ్చు. హైదరాబాద్లో బిర్లా మందిర్లో ప్లానెటోరియం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూడా ఈ కాస్మోస్ 2 ప్లానెటోరియంని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ టెలిస్కోప్ని ఏ పర్వతం పైన ఏర్పాటు చేయబోతున్నారంటే సరస్వతి అనేటువంటి పర్వతం పైన లదాఖ్ ప్రాంతంలో ఈ టెలిస్కోప్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఇక దానితో పాటు ఈ ఫిజిక్స్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, దాన్నే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని అంటాం. ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఈ యొక్క టెలిస్కోప్ని ఏదైతే పెట్టబోతూ ఉన్నారో సో దాని యొక్క మానిటరింగ్ అంతా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పాయింట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సోషల్ మీడియా ఛానల్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్ నామ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఆ స్ట్రిక్ట్ నామ్స్ ఏంటి అంటే భారతదేశంలో ఏదైతే సోషల్ మీడియాస్ ఉన్నాయో అది ఫేస్బుక్ కావచ్చు, థ్రెడ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్ ఎవర్ ది సోషల్ మీడియా ఛానల్స్ ఏ ఛానల్ అయినా కానీ గవర్నమెంట్ కనుక ఆ కంటెంట్ని రిమూవ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ కంటెంట్ని వితిన్ 3 అవర్స్లో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తీసివేయాలి అని డైరెక్షన్స్ని ఇవ్వడం జరిగింది. క్లియర్? మరి గతంలో ఎన్ని గంటల సమయం ఉండేది అంటే 36 అవర్స్ ఉండేది. పాత టైంలో ప్రకారం, పాత డెడ్ లైన్ ప్రకారం 36 అవర్స్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ అనేటువంటిది ఈ సోషల్ మీడియాస్కి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత 36 అవర్స్ లోపు కంటెంట్ని తీయవచ్చు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, 3 అవర్స్లో ఆ కంటెంట్ని రిమూవ్ చేయాల్సిందే అని డైరెక్షన్ ఇచ్చున్నారు. దానికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్లో 2021 ఐటీ 2021 రూల్స్ ఏదైతే ఉన్నాయో దానిలో సవరణలు చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ ఆస్పెక్ట్స్లో ఇంత తక్కువ టైం ఇస్తూ ఉన్నారంటే జనరల్గా మనకి ప్రజలందరూ కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అదేవిధంగా దీని ద్వారా డీప్ ఫేక్ ఇమేజ్లను, డీప్ ఫేక్ వీడియోస్ని ఉత్పత్తి చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సో సర్క్యులేషన్ చేయడం వల్ల ఆ ప్రజలకు, సంబంధిత వ్యక్తులకు లైక్ డిఫమేషన్ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దానివల్ల ప్రాణ నష్టం కూడా జరిగే సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందుకోసం ప్రభుత్వము ఈ విధంగా మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషను, నాన్ కాన్సెప్చువల్ ఇంటిమేట్ ఇమేజినరీస్ స్ప్రెడ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దట్ ఈజ్ ఆస్పెక్ట్. లిథియం బ్యాటరీలను ఏర్పాటు చేసేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇండియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. సో దాదాపు 8,175 కోట్ల మేర పెట్టుబడికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనమాట. సో ప్రాజెక్ట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో లిథియం బ్యాటరీలను ఉత్పత్తి చేసేటువంటి ఒక గిగా ఫ్యాక్టరీ అనమాట. సో లిథియం బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేటువంటి కంపెనీ వారి ఎనర్జీస్ అనమాట. సో వీళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు, 16 GWH గిగావాట్ 16 గిగావాట్ల సామర్థ్యం మేర ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. మరి ప్లాంట్ని అనకాపల్లిలో పెట్టడం జరిగింది. అనకాపల్లిలో రాంబిల్లి అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇవి బీస్ సిస్టమ్ ప్రొడక్షన్ చేయబోతూ ఉన్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో కూడా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఉంది అనమాట. అంటే లైక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో మనకి పొల్యూషన్ లేకుండా, ఫాజిల్ ఫ్యూల్స్ అనేటువంటి కంజంప్షన్ చేయకుండా, కంబషన్ చేయకుండా ఎనర్జీని ఉత్పత్తి చేసేటువంటి కార్యాచరణ చేయబోతున్నారు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.